హలో అండి, నేను ఉసిరికాయ చట్నీ పెట్టాను. 1 కిలో ఉసిరికాయలు తెచ్చాను. క్లీన్ చేసుకొని ఆరబెట్టుకొని తడి లేకుండా పెట్టుకున్నాను. నేను నీట్గా కడుక్కొని 2-3 సార్లు కడుక్కొని శుభ్రంగా తుడుచుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను. ఆరబెట్టుకున్నాక ఫ్రై చేసుకున్నాను ఉసిరికాయలు. ఫ్రై చేసుకున్నాక ఉప్పు, కారం, పసుపు, ఎల్లిపాయలు అన్నీ కలుపుకున్నాను. కిలో ఉసిరికాయలకి 1/4 కిలో కారం పట్టిందండి. ఉప్పు కొంచెం తక్కువ వేసుకొని కలుపుకోవాలి, ఎందుకంటే మళ్ళీ 3వ రోజు మళ్ళీ కలుపుకోవచ్చు. కొంచెం ఏదైనా తక్కువైనా, పసుపు అయినా, మెంతి పిండి అయినా ఏది తక్కువైనా మళ్ళీ 3వ రోజు కలుపుకోవచ్చు. 3వ రోజు కలుపుకొని పెట్టుకోవచ్చండి. కలుపుకున్న కారంలో ఫ్రై చేసుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా, అవి కలుపుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకొని నీట్గా కలుపుకొని పెట్టుకోవాలి. అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి. కిందంతా కారం మిగిలిపోతుంది కదా, అట్లా కాకుండా కాయలకి ఉప్పు, కారం అంతా పట్టేటట్టు కాయలన్నీ కింద నుంచి పై వరకు అంతా కలుపుకొని నీట్గా పెట్టుకోవాలి. నూనె పోసుకోవాలి. కొంచెం కొద్దిగా చల్లారనిచ్చి, వేడివేడి నూనె కాకుండా కొద్దిగా చల్లారనిచ్చి నూనె కలుపుకోవాలి. నూనె కలుపుకొని నీట్గా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి నూనె. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి. డబ్బా అంతా కడిగి ఆరబెట్టుకున్నాను నేను తడి లేకుండా. అంతా ఉప్పు, కారం, నూనె అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్నాక పొడిగా పెట్టుకున్న ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకోవాలండి పచ్చడి. అయితే పాడవ